యానిమీ అంటే బొమ్మలు, కార్టూన్స్ అని చాలామంది అపోహపడుతుంటారు. యానిమీ అంటే పిల్లలు చూసే కార్టూన్సే కాదు, అవి మనం కూడా చూసే మూవీస్ అండ్ సిరీసే, కాకపోతే యానిమేటెడ్ వెర్షన్లో ఉంటాయి అంతే. హలో బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు యానిమీ గురించి చెప్పాలంటే నార్మల్గా మనం చూసే లైవ్ యాక్షన్ సిరీస్, మూవీస్ కంటే చాలా డీప్ రైటింగ్ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో బిగినర్స్ అంటే ఇప్పుడే మనం యానిమీ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి టాప్ 7 యానిమీస్ సజెస్ట్ చేయబోతున్నాను. టాప్ 7 ఎందుకంటున్నానంటే మన టాప్ 7 సిరీస్ టు వాచ్ అనే వీడియో చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే టాప్ 7 యానిమీస్ కూడా సజెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మొదలు పెడితే నెంబర్ 1 డెత్ నోట్. యానిమీస్ చూడటం డెత్ నోట్తో స్టార్ట్ చేస్తే ఇంకా యానిమీస్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని సజెస్ట్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. డెత్ నోట్ చాలా చిన్న యానిమీ సిరీస్. ఇది జస్ట్ 37 ఎపిసోడ్స్ ఉంటుంది అంతే. ప్రతి ఎపిసోడ్కి 20 to 25 మినిట్స్ ఉంటుంది. మీరు బింగే వాచర్ అయితే 1 డేలో కంప్లీట్ అయిపోద్ది. స్టోరీ ఏంటంటే షింగమి అనే వరల్డ్ నుండి డెత్ నోట్ అనే బుక్ భూమి మీద పడుతుంది. భూమి మీద పడిన బుక్ ఏమో లైట్ యాగమికి దొరుకుతుంది. ఆ బుక్లో ఎవరి నేమ్ రాస్తే వాళ్ళు చనిపోతారు. ఆల్రెడీ ఈ భూమి మీద ఉన్న క్రైమ్ అండ్ వైలెన్స్తో విరక్తి చెంది ఉన్న లైట్ ఆ బుక్ యూజ్ చేసి క్రిమినల్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇంతే నా స్టోరీ, ఇందులో పెద్ద ఏముంది అని మీరు అనుకోవచ్చు. మొదట్లో ఈ సిరీస్ని మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా, కానీ చూశాక అర్థమైంది ఇది ఒక తోప్ సిరీస్ అని. లైట్ యగమి క్రిమినల్స్ లైఫ్స్ని తగ్గిస్తూ క్రైమ్ తగ్గిస్తూ ఉంటాడు, కానీ లైట్ని పట్టుకోవడానికి పోలీస్ ఇంకా ఐ అనే డిటెక్టివ్ ట్రై చేస్తాడు. ఐకి లైట్కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్, ఇంకా ఒకరిని ఒకరు పట్టుకోవడానికి అదే మైండ్ గేమ్స్, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఫిలాసఫీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. డెత్ నోట్ ఫినిష్ అయ్యేలోపు మీరు కూడా ఏదో ఒక క్యారెక్టర్కి ఫ్యాన్ అయిపోతారు. సో డోంట్ మిస్ ఇట్ అన్నట్టు వీడియో వస్తే లైక్ చేయండి. నెంబర్ 2 నరుటో. ఈ యానిమీకి మామూలు ఫ్యాన్ బేస్ లేదు బయట. నరుటో ఒక ఇన్స్పిరేషనల్ అండ్ ఎంటర్టైనింగ్ యానిమీ. ఈ యానిమీలో నరుటో క్యారెక్టర్ యొక్క జర్నీ అండ్ క్యారెక్టర్ ఆర్క్ తోపు ఉంటాయి. అసలు స్టోరీలోకి వెళ్తే నరుటో ఒక ఆర్ఫన్. తన విలేజ్లో నరుటోని అందరూ హేట్ చేస్తుంటారు. నరుటో గోల్ ఏంటంటే ఆ విలేజ్లోనే గొప్ప నింజాగా అవ్వాలి అని. మనం నరుటో క్యారెక్టర్కి ఆ జర్నీకి బాగా కనెక్ట్ అయిపోతాం. యానిమీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది, అండ్ డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 వన్ పీస్. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ యానిమీ. అదీ కాకుండా వన్ పీస్ ఫ్యాన్స్ కూడా యానిమీస్లో ఇదే టాప్లో ఉంది అంటారు. స్టోరీ సింపుల్ భయ్యా. లఫీ కింగ్ ఆఫ్ ఆల్ పైరేట్స్ అవ్వాలి అనుకుంటాడు. అలా లఫీ అండ్ తన ఫ్రెండ్స్ యొక్క జర్నీ, అడ్వెంచర్స్, దారిలో ఎదుర్కొనే సిచ్యువేషన్స్, క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ సూపర్ ఉంటాయి. మీకు ఒక ట్విస్ట్ చెప్పాలంటే వన్ పీస్ స్టార్ట్ చేయడానికి చాలామంది జంకుతారు. దీనికి రీజన్ ఏంటంటే 1000+ ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యి 24 ఇయర్స్ అవుతుంది, కానీ ఒక్కసారి మీరు ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే ఇంకంతే, 1000 ఎపిసోడ్స్ ఇంత త్వరగా అయిపోయాయా అంటారు. అంత బాగుంటుంది సిరీస్. సో ఇది కూడా మిస్ కాకండి. అన్నట్టు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ తర్వాత సిరీస్కి వస్తే అటాక్ ఆన్ టైటాన్. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ సిరీస్. ఐఎండిబిలో ఈ సిరీస్కి రేటింగ్ 9.1 ఉంది. అంటే ఇంకా చూసుకోండి సిరీస్ ఏ రేంజ్లో ఉంటుందో. ఈ యానిమీలో ఫైట్స్, స్టోరీ, ఎలివేషన్స్, అసలు మెయిన్లీ ఎలివేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అటాక్ ఆన్ టైటాన్ ఒక్క ఎపిసోడ్ చూస్తే మీకే మొత్తం అర్థమైపోద్ది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సిరీస్. ఇప్పటికీ 4 సీజన్స్ వచ్చాయి. నేనైతే ఈ యానిమీ గురించి ఇంకేం చెప్పను భయ్యా, మీరే చూశాక కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత డ్రాగన్ బాల్స్. ఈ యానిమీ పేరు వింటే నాకు చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. డ్రాగన్ బాల్స్ అంటే యానిమీ కాదు, అదొక ఎమోషన్. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో రోజు వేసేవాడు. అబ్బా ఆ డేస్ గుర్తు తెచ్చుకుంటేనే. గోకు, వెగటా గుర్తున్నాయిగా ఆ క్యారెక్టర్స్, ఆ ఫైట్స్. డ్రాగన్ బాల్స్ కొత్త ఎపిసోడ్స్ కూడా వస్తున్నాయి, హ్యాపీగా స్టార్ట్ చేసేయండి. ఇక తర్వాత వన్ పంచ్ మ్యాన్. మీకు ఇప్పటిదాకా చెప్పిన యానిమీస్ చూసి బోర్ కొడితే ఒక చేంజ్ కోసం వేరే యానిమీ ఏదైనా చూడాలి అనుకుంటే దానికోసం ఈ సిరీస్ చెప్తున్నాను. స్టోరీ ఏంటంటే సైతమా అనే సూపర్ హీరో ఒక పంచ్ కొడితే ఎంత పవర్ఫుల్ విలన్ అయినా చేస్తాడు. విలన్స్ ఇంత సింపుల్గా పోతే మజా ఏముంటుంది అంటారా? కాకపోతే స్టోరీలో అదే సైతమకి ఇంకా వేళతో బోర్ కొట్టి తనకి తగ్గ విలన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే స్టోరీ. ఇది మంచి టైంపాస్ సిరీస్. ఇప్పటికైతే 2 సీజన్స్ వచ్చాయి. సో ఇది మిస్ అవ్వకుండా చూసేయండి అబ్బా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డీమన్ స్లేయర్. ఈ సిరీస్ ఇప్పటికీ 4 సీజన్స్ వచ్చాయి. ప్రతి ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంటుంది. డీమన్ స్లేయర్ విజువల్గా చాలా బాగుంటుంది. తాంజీరో ఇంకా డెమన్స్ అదుపులోనే తన సిస్టర్ని సేవ్ చేయడానికి, ఇంకా డిమన్స్ పగ తీర్చుకోవడానికి జరిగే జర్నీ ఈ డీమన్ స్లేయర్. ఆ ఫైట్స్, ఆ ఎలివేషన్స్, డ్రామా అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి నార్మల్గా డెమన్ స్లేయర్లోని కొన్ని ఫైట్స్ చూడండి, మీకే సిరీస్ నచ్చేస్తుంది. అండ్
ఆటోమేటిక్గా సిరీస్ చూసేస్తారు. సరే అయితే ఇవే మన టాప్ 7 సిరీస్ ఫర్ స్టార్టర్స్. ఇవి కంప్లీట్ చేశాక మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే టైంకి ఈ యానిమీస్కి ఎడిక్ట్ అయిపోతారు. ఇక సరే మరి ఉంటా అయితే అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఉంటా అయితే బాయ్.